గుడ్ మార్నింగ్ అండి, ఉన్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఎస్ స్వామి గారు, సో ఏం చెప్తారు అసలు? సిట్ ఇప్పుడు కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని అనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే కురుచ బుద్ధితోటి కుట్రలతోటి ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగానైనా కేసు పెట్టాలా, ఆయన అరెస్ట్ చేయాలా, స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి స్వామి గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి ముఖ్యమంత్రి ఇంకా అట్లాగే ఉన్నట్టుంది. సరే, నేను అదే చెప్పినండి సునీత గారు, వాళ్ళు ఇంకా మారలే. ఓకే ఓకే, ఒక నిమిషం ఆయన చెప్పనివ్వండి స్వామి గారు. కేసీఆర్ గారిని మీరు ఖచ్చితంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినాడు కాబట్టి నన్ను జైల్లో పెట్టాడు. ఖచ్చితంగా ఇతన్ని కూడా ఏదో రకంగా జైల్లో పెట్టాలని నానా విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. నానా రకాలుగా ఈ ప్రయత్నం రకరకాల కేసులతోటి, కమిషన్లతోటి రకరకాలుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కుమ్మక్కై ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఎలాంటి ఆధారాలు లేక ఈ రోజు అందరిని విచారించడం జరిగింది. హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరిని విచారించడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ ని కూడా విచారించాలని చెప్పేసి వారు నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఈ 4 రోజులు మాకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను వస్తానని వారు చెప్పడం జరిగింది. దానికేదో కొంపలంటకపోయినట్టు మీరు మాట్లాడి తీరు చూస్తా ఉంటే ఈ రోజే రావాలి, ఇప్పుడే రావాలి, రాకపోతే బాగుండదు అన్నట్టుగా మీరు మాట్లాడి వ్యవహరించే తీరు చూస్తా ఉంటే వీరు కూడా మనుషులంతా ఏదో పెట్టుకొని గర్జుతో పర్సనల్ గర్జుతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ఒకటి, చట్టం ముందు అందరు సమానమే కదా స్వామి గారు. ఇప్పుడు ఆయన మాజీ సీఎం అయినా సరే విచారణకు రావాల్సిందే కదా. ఇప్పుడు ఈ విషయంలో నిజం తేలాల్సిందే కదా, వాస్తవాలు ఏంటి అని ప్రజలకు కూడా తెలియాలి కదా. చట్టం గురించే మాట్లాడదామండి. ఇవాళ చట్టంలోనే చెప్పడం జరిగింది, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారు ఎక్కడ ఉంటే అక్కడే విచారించాలని. 2, ఈ రోజు కేసీఆర్ గారు ఎక్కడ నివసిస్తారో అందరికి తెలియదు. రాష్ట్రంలో ఇక్కడ ప్యానల్ కూర్చున్నటువంటి వ్యక్తులకు తెలియదా, లేకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియదా కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారు అనేది? ఫామ్ హౌస్ లో ఉంటాడు కేసీఆర్ అని చెప్పేసి రోజు వీళ్ళగా మొత్తుకున్నది మీడియాలల్లా. ఎర్రవల్లిలో ఉంటాడు కేసీఆర్ అనే కదా. వీళ్ళ నొల్లంతా, వీళ్ళ ఆర్భాటం, వీళ్ళ కుట్ర, వీళ్ళ ఏడుపు అంతా కూడా కేసీఆర్ గారు అక్కడే ఉంటుండు, కేసీఆర్ గారు ఇక్కడికి రావట్లేరు అనేది వీళ్ళ బాధ అంతా. అలాంటి సందర్భంలో కేసీఆర్ గారిని మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఆహ్వానించింది. కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు ఎక్కడికి పోయి ఆహ్వానించారు? నందినగర్ పోయినరా, ఎర్రవల్లి పోయినరా? ఎర్రవల్లికి ఎందుకు పోయారు? నందినగర్ పోయి ఇచ్చిరాకపోయారు? పొన్నం ప్రభాకర్ గారు గతంలో కేసీఆర్ గారికి కలిసి ఇక్కడ ఇట్లా చర్చించాల రాంటి సార్ అని చెప్పేసి సలహా కోసం ఆయన దగ్గరికి పోవడం జరిగింది. ఎక్కడ ఎర్రవల్లికి పోయిందా, లేకపోతే నందినగర్ పోయిందా? అంటే స్వామి గారు ఒక్క నిమిషం. అంటే మీరు మాట్లాడే వెంకటరెడ్డి గారు కావచ్చు, శివకుమార్ గారు డిస్టర్బ్ చేయకూడదు. వినండి కొంచెం, నేను మాట్లాడేటప్పుడు చెప్పండి స్వామి గారు. రాష్ట్ర ప్రభుత్వము ఎర్రవెల్లి పోయి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఎర్రవెల్లి పోయి మంత్రులు గతంలో కలవడం జరిగింది. కాబట్టి వారు ఎక్కడ నివసిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ ప్రభుత్వం నడిచిన రోజులు ఇక్కడ ఉన్నాడు. ప్రభుత్వం ఆయన దిగిపోయిన తర్వాత ఎర్రవెల్లినే ఉంటున్నాడు. అందరికి తెలిసిన విషయం ఇది. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉంటే అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఆ నోటీస్ లో మొన్న ఏం చెప్పారు, మీరు ఎడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు. అంటే స్వామి గారు, మీరు చెప్పిన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే కూడా ఇవన్నీ జరిగాయి. వీళ్ళందరూ కూడా ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కి వెళ్లి కలవడం జరిగింది, ఇన్విటేషన్లు ఇచ్చారు. సరే, కానీ ఇందాక శివకుమార్ గారు ఒక పాయింట్ అన్నారు. ఏంటి అంటే కూడా సిట్ అధికారులకి ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కానీ ఎలక్ట్రానిక్ కొన్ని పరికరాలు ఉంటాయి, అవి తీసుకెళ్ళడానికి అక్కడికి నందినగర్ కి అయితే వెసులుబాటు ఉంటుంది, ఫార్మ్ హౌస్ కి కుదరదని. ఇందాక అదే కదా శివకుమార్ గారు మీరు చెప్పింది పాయింట్. దానికి అట్లా అన్నారు. ఏం చెప్తారు స్వామి గారు? శివకుమార్ గారు సిట్ ఇన్ఛార్జ్ కాదు. ఆయన ఆ ఎక్విప్మెంట్ గురించి ఆయనకి లేదు అనే విషయం పోలీసులు ఈయనకి చెప్పిరా, మరి వాళ్ళు ఈయనకి చెప్పిరా మాకు తెలియదు. ఈయనకి ఎట్లా తెలిసింది? స్వామి గారు, మీకు చదువు వస్తే ఆ లెటర్ చదవండి. మీ కేసీఆర్ కు పంపించిన లెటర్ చదవండి. ఆ లెటర్ చదివితే నీకు అర్థమవుతుంది. చిట్ట అధికారి కాదు. ఇప్పుడు కేసీఆర్ ఒక దొంగని విచారణ చేయడానికి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకురావాలి. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రిని అవకాశం ఇస్తే శివకుమార్ గారు అంటే ఇప్పుడు మీరు కమెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈవెన్ నోటీస్ కూడా విట్నెస్ నోటిఫికేషన్ ఇచ్చారు కానీ కేసీఆర్ ఒక దొంగ అని చెప్పి లాక్కెళ్ళి అరెస్ట్లు ఇట్లా కాదు కదా, ఇచ్చిందే విట్నెస్ నోటీస్. సో మనం ఈ పాయింట్ అనడానికి ఉండదు. ఐ థింక్ మీరు వినండి ఒకసారి. గారు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే
ఒకవేళ కేసీఆర్ ప్లేస్ లో ఈ స్వామి గారు ఉన్నా ఇంకెవరున్నా ఇమీడియట్ గా వితౌట్ నోటీస్ కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారండి. సార్, ఒక వీళ్ళు నిమిషం ఆగండి, ఒక నిమిషం. ప్రజా సర్వీస్ లో వాళ్ళు ప్రజా సేవ చేయడానికి వచ్చిండు. నేను కావాలి కుక్కలాగా ఉంటాడు, మర్చిపోవద్దు మీరు. ఓకే, నేను ఒక కావాలి నిమిషం. కుక్కలాగా ఉంటాడు. ఒక నిమిషం ఆగండి శివకుమార్ గారు. స్వామి గారు, అదే అండి, ఆయన స్వామి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటే ఎట్లుంటారండి? ఒక నిమిషం స్వామి గారు, ఆయన చెప్పనివ్వండి. ఒక నిమిషం అండి శివకుమార్ గారు, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఆయన చెప్పిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. స్వామి గారు, నేను మాట్లాడేదాకా ఆయన కొంచెం Yes, చెప్పండి, చెప్పండి. నేను మాట్లాడేదాకా తన ఓపికతో వినమనండి. ఆయన ఇంత అక్కాసి కంకాల్సిన అవసరం లేదు, ఇంత ఏదో ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ కూడా వీరికి ఆర్భాటం ఎక్కువ కనపడతా ఉంది కేసును విచారించాలని. ఆయన మీద సిట్ ఇన్ఛార్జ్ చేయమని చెప్పేసి ఇతన్నే ఇన్ఛార్జ్ చేయమని విచారించమని చెప్పండి. అది సాక్షి కింద నోటీస్ ఇచ్చారు. స్వామి గారు మీరు అన్నట్టు మళ్ళీ ఇంకా ఆ రకంగా అధికారిగా ఒక ఇంపార్టెంట్ చేస్తే ఇది నెల రోజులలో ఖతం చేసేస్తాను నేను. మిత్రమా, లేదు స్వామి గారు మీరు చెప్పిందని చెప్తున్న ఆవేశం కాదు. ఒకవేళ నన్నే చిట్టాధికారులా చేస్తే చెప్పిన ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్నాడు. ఈ రోజు మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నేను ఈ రోజు సబ్జెక్ట్ గురించే మాట్లాడుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. దాని గురించి మాట్లాడకండి. నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు, కానీ ఈ రోజు గురించి మీరు ఒక నిమిషం, ఫోన్ ఒక టాపిక్ లోనే నిమిషం. రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేసి అప్పట్లో అది మర్చిపోవద్దు. కావాల్సుకొని కేసీఆర్ చేయడం జరిగింది. అది కేసీఆర్ కావాల్సుకొని చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా ఆయన లోపల పంపించారు. ఇలాంటి బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు లోపల పంపించారు. అది మర్చిపోవద్దు మీరు. ఆవేశం ఎక్కువ ఉన్నది. ఆ చర్చ పోవట్లేదు. ఆవేశంలో అడ్డం తిప్పుతా ఉన్నాడు ఆయన. ఆవేశం ఏం లేదు బాస్. హలో స్వామి గారు, నాకేం ఆవేశం లేదు. కేసీఆర్ లోపల పోతే నాకు వచ్చేదేం లేదు, పోకపోతే నాకు పోయేదేం లేదు. మరి ఆగోదా మరి ఎందుకు మాట్లాడము? ఎస్ చెప్పండి మీరే స్వామి గారు. అంటారు. శివకుమార్ గారు, ఒక్క నిమిషం. నేను ఇందాకే మీకు చెప్పాను, నేను మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ okay, ఒకసారి Sunita, పాయింట్ right. నోట్ చేసుకోండి. ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం, ఆ తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. స్వామి గారు, అరే ఇంత ఆవేశపడితే, ఇంత ఉత్సాహపడితే ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మళ్ళీ పర్సనల్ వద్దు ప్లీజ్. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. అసలు సిట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనుకుంటున్నారు? మీరు ఏదో చేయాలన్నటువంటి దుర్బుద్ధితోటి ఈ కేసు విచారణ చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. చాలా దుర్బుద్ధి కనపడతా ఉన్నది ఈ కేసు విచారణలోనే. వారు ఎక్కడికైతే అక్కడికి వస్తామని చెప్తూనే ఇక్కడికే రమ్మని వాళ్ళని చెప్పడం అంటే దుర్బుద్ధి కనపడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సిట్టుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం చూస్తా ఉంటే వీళ్ళ బుద్ధి, వీళ్ళ కుట్ర కనపడతా ఉన్నది. ఎక్కడికైతే అక్కడికి వస్తామంటారు, మళ్ళీ ఇక్కడికే రమ్మంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? అంటే డబుల్ స్టాండా వీళ్ళు మాట్లాడేది? ఇది కరెక్ట్ కాదు. గతంలో మేము ఎన్నో విచారణలు చేసినాం కానీ ఎవరి మీద ఇట్లా కుతంత్రాలు చేయలేదు. చట్టపరిధానం చేసుకుంటూ పోయింది. రేవంత్ రెడ్డి గారే పట్టుబట్టడు పైసలతోనే చెప్పేసి ఇవాళ ఈ కేసు విచారణ చేయాలనుకున్న ముందు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి వ్యక్తులను, డీజీపీ గారిని, వారందరినీ కూడా విచారించాలా. వారందరూ కాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పితే చేసామని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు చదివారా? వాళ్ళు చదివారా? ఎవరైనా చూసారా? ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు అందులో భాగస్వాములు హోమ్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ కావచ్చు, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రమోషన్లతోటి చాలా విధులు నిర్వహిస్తా ఉన్నారు. చాలా మంచి గొప్ప పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళంతా ప్రభుత్వం వీళ్ళ ప్రమేయం లేకుండా ఇది రివ్యూ కమిటీలో పెట్టి డెసిషన్ తీసుకోకుండా సొంతంగా పోయి ఎవరికంత వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చెయ్యరు. ఒకటి ఇది చెయ్యాలంటే హోంశాఖ పర్మిషన్ తో చేయాలా. దీనికి హోమ్ సెక్రటరీ వీళ్ళంతా కమిటీ ఉంటది. ఈ కమిటీలో వీళ్ళందరూ భాగస్వాములు. వీళ్ళందరినీ పెట్టి కేసీఆర్ గారిని విచారిస్తాను పోవడం టైం పాస్, టైం వేస్ట్, కావాల్సి కుట్ర కుతంత్రాలు కనపడతా ఉన్నాయి తప్ప ఈ కేసులో ఏం సాధించేది ఏం లేదు. ఎందుకంటే వారు వస్తే 4 రోజుల తర్వాత అక్కడికి రండి, నేను 20కి రండి, నన్ను విచారించండి అని చెప్పింది. గతంలో చాలా సైటేషన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి. 65 ఏళ్ళు నిండిన వ్యక్తిని ఎక్కడైనా విచారించవచ్చు అని చెప్పేసి, ఎక్కడ కాదు వారు ఎక్కడ రమ్మంటే అక్కడే పోయి విచారించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. ఒక కేసీఆర్ గారు కూడా 20కి వచ్చి నన్ను విచారించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మీరు 20 ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామంటారు, ఇక్కడికి రావాలంటారు. ఆ నోటీస్ తీసుకుపోయి ఆ నందినగర్ ఇంటి కాడ గోడకు అంటించిపోదాం అంటే దీని ఉద్దేశం ఏంది? వారికి కలిసి ఇవ్వాలి కదా నోటీస్ అనేది. కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినట్టే దీని యొక్క వీళ్ళ కుట్ర కుతంత్రాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీరి యొక్క కుచిల బుద్ధి, కుట్ర బుద్ధి కనబడతా ఉన్నది. ఈ కేసులో వీళ్ళు సాధించేది ఏమి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని,
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని, తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఆయన పేరు మీద మచ్చ తీసుకురావాలని చెప్పేసి ఇవాళ ఆయనకి పేరు రావద్దు, ఆయన పేరు ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ వారి పేరును దూరం చేయాలనే ఉద్దేశంతో వీరి యొక్క కుట్ర కనపడతా ఉంది తప్ప కేసీఆర్ గారిని ఈ తెలంగాణ అనే పదం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర యొక్క పేరులో కానీ వారి సాధకులో కానీ వీరు ఏది ఏం చేయలేరు. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఒక గడ్డి కోత కూడా తీయలేడు. ఎందుకంటే కేసీఆర్ గారి సెక్రటేరియట్ కంటే రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెట్టారు. వీరు చూస్తా ఉంటే తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి ఆ తెలంగాణ తల్లిని మార్చే ప్రయత్నం చేస్తాడు. అలా అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే అక్కస్తో ఈ యొక్క కుచ్చిల బుద్ధితో ఈయన వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉన్నది తప్ప నిజంగా పారదర్శకంగా పాలన చేయాలా, వీరు చెప్పినట్టు ప్రజాపాలన చేస్తా, పారదర్శక పాలన చేస్తా, నేను రోజు సెక్రటేరియట్కి వస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని లేదంటే వారి ప్యాలెస్ లో కూర్చొని ఈ పరిపాలన చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ పాలన గాలికి వదిలేసి విదేశాల్లో విహారయాత్రలకు వెళ్ళి చదువుకుంటా అని చెప్పేసి వారు ప్రయత్నం చేయడం. ఇవాళ వారు చూస్తూ ఉంటే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకుండా చదువుకునే వయసులో రోడ్ల పంట తిరిగి ఇలా ప్రభుత్వం పాలించవలసిన సమయంలో పాలించకుండా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ వదిలేసి ఆయన ఫారెన్ లో పోయి చదువుకుంటా అని చెప్పేసి ఈ వయసులో చదువుకోండి, ఏం వెలుగు పెడతాడో ఏం సాధిస్తాడో ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలా. కనీసం లీవ్ తీసుకొని పోవాలా. లీవ్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఎవరు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఇక్కడ కేసు పెట్టండి ఏమైతే చూస్తాను అక్కడి నుంచి వెళ్ళి ఆయన ప్రయత్నం చేస్తాడో రోజు అక్కడ మనం చూస్తా ఉంటే ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి పంపుతా ఉన్నాడు తప్ప ఆయన చదువు కనపడతలేదు. అక్కడ ఆయన చదువుకొని ఇప్పటికైనా మేము ఏమంటుంటే అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయినందుకైనా ఆయన బుద్ధి మారాలి, ఆయన భాష మారాలి. ఒక నిమిషం స్వామి గారు, ఒక నిమిషం నేర్చుకోని ఒక పద్ధతి సంస్కృతి యొక్క డిగ్నిటీ ఎలా ఉంటుందో ఒక నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను. శివకుమార్ గారు, ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఎందుకంటే కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలే మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే సరే కేసీఆర్ అసెంబ్లీకి రారు, ఆయన ఎన్నో వేల పుస్తకాలు చదివాడు, ఆయన జ్ఞానం మాకు ఇంపార్టెంటే, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే మంచిది. సరే మీరు రాము అంటే అదే ఫామ్ హౌస్ లో అక్కడే అసెంబ్లీ పెడతాము, ఈ అసెంబ్లీని ఫామ్ హౌస్ కి తీసుకెళ్తామన్న మీకు మరి సిట్ అధికారులను అక్కడ పంపించడానికి ఎందుకు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటలేదు? అండ్ అసెంబ్లీని పెట్టడానికి కుదురుతుంది కానీ విచారణ ఫామ్ హౌస్ లో పెట్టడానికి కుదరదా ఎందుకు అని చెప్పేసి కూడా ఒక రకంగా అంటున్నారు. సునీత గారు, ఇప్పుడు స్వామి మాట్లాడిన భాషలో ఒక రకంగా ఆలోచిస్తే తాగడానికి వయసుతో సంబంధం లేదని 14 ఏళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్